హాయ్ గాయ్స్, ఐపీఎల్లో మ్యాచ్ నెంబర్ 40 ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ. ఈ మ్యాచ్ ప్రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ అనకుండా రాహుల్ వర్సెస్ సంజీవ్ గోయంకా అనుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ఏం జరిగిందో మనందరికి గుర్తుంది. గోయంకా ఎప్పుడైతే రాహుల్ మన హైదరాబాద్ గ్రౌండ్లో 10 ఓవర్ లోపల చేసిందో గోయంకా వచ్చేసి రాహుల్ తిడతా కనిపించాడు. సో వెంటనే రాహుల్ ఆ టీం నుంచి మారిపోవడం, ఇప్పుడు డీసీకి రావడం అంతా జరిపింది. ఇప్పుడు అదే కేఎల్ రాహుల్ డీసీ టీం తరపు నుంచి ఎల్ఎస్జీ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఆడబోతున్నాడు. ఇంట్రెస్టింగ్. రెండు టీంలకి విన్ కూడా చాలా ఇంపార్టెంట్. డీసీ ఆల్రెడీ మ్యాచెస్ గెలుస్తున్నా కూడా లాస్ట్ మ్యాచ్ డీసీ అయితే ఓడిపోయింది జీటీతో. కాబట్టి డీసీ కూడా విన్నింగ్ ట్రాక్లోకి రావాలి. రెండు టీంలకి అయితే పక్కా విన్ అయితే కావాల్సి వస్తుంది, ఎందుకంటే సెకండ్ హాఫ్ ఐపీఎల్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇక మనం డీటెయిల్డ్ రివ్యూలోకి వెళ్ళిపోద్దాం. సంజీవ్ గోయంకా రాహుల్ గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే ఎల్ఎస్జీ 3 అలాగే డీసీ 3 6 మ్యాచ్లు జరిగితాయి. సో ఈక్వల్ హెడ్ టు హెడ్ రికార్డు ఉంది. ఇక పిచ్ రిపోర్ట్కి వచ్చేస్తే లక్నో ఏక్నా స్టేడియంలో ఒకవేళ బ్లాక్ సాయిల్ ఇస్తే ఖచ్చితంగా లో స్కోరింగ్, ఒకవేళ రెడ్ సాయిల్ ఇస్తే మటుకు 200 స్కోర్ అయితే వస్తుంది. 200 అంటే భారీగా 220, 230 రాదు కానీ 180 నుంచి 200 వస్తుంది రెడ్ సాయిల్ వికెట్ ఇస్తే. అదే బ్లాక్ సాయిల్ వికెట్ ఇస్తే మటుకు ఖచ్చితంగా 160 నుంచి 170 మధ్య లోపలే అటు ఇటుగానే ఉంటుంది. 140, 150 వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక రెండు టీంలు అయితే చాలా బలంగా ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్లో అయితే ఎల్ఎస్జీ రాజస్థాన్ రాయల్స్తో అద్భుతంగా గెలిచొస్తుంది. ఆవేష్ ఖాన్ అద్భుతమైన యార్కర్లు అయితే వేశాడు. సో ఎల్ఎస్జీ మంచి చూపు మీద ఉంది, కానీ పాయింట్స్ టేబుల్లో ఢిల్లీ కంటే తక్కువ కిందే ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా రెండు టీమ్స్కి ఇంట్రెస్టింగ్, దాంట్లో ఎటువంటి డౌట్ ఉండదు. కానీ పిచ్ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకా ప్లేయింగ్ లెవెన్కి వచ్చేస్తే ఎల్ఎస్జీ దాంట్లో ఎటువంటి మార్పులు ఉండవు, అందరూ బాగా ఫామ్లోకి వచ్చారు. కాబట్టి షర్దుల్ ఠాకూర్ లాస్ట్ మ్యాచ్లో ఏమన్నా కొంచెం అటు ఇటుకు ఉంది కాబట్టి ఏమన్నా ఆకాశ్ దీపం ట్రై చేస్తారనుకుంటే చూడాలి. బట్ ప్రిన్స్ యాదవ్ రన్స్కి వెళ్ళినా కూడా తను ఏదైతే లాస్ట్కి ముందు ఓవర్ వేసాడో అది అద్భుతంగా వేశాడు. ఇక స్పిన్నర్స్, బ్యాట్స్మెన్స్ అందరు సెట్ అయిపోయారు. బట్ చూద్దాం. ఇంకా ఎల్ఎస్జీలో అయితే ఎటువంటి మార్పులు. ఇంకా ఢిల్లీలో వచ్చేసి వాళ్ళు ఏమన్నా డూప్లెసిస్ అవైలబిలిటీలోకి వస్తే డెవన్ ఫెరీరా ప్లేస్లో అయితే ఢిల్లీ క్యాపిటల్స్కి డూప్లెసిస్ అయితే ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. ఒకవేళ లేదు జేక్ ఫ్రేజర్ మెర్గర్తోనే వెళ్ళాలనుకుంటే ఢిల్లీ వెళ్ళొచ్చు. బట్ ఇంక అంతకంటే 1-2 చేంజెస్ ఉంటాయి. ఇక కీ బ్యాటిల్స్కి వచ్చేస్తే ఖచ్చితంగా ఢిల్లీ ఓపెనర్ బౌలర్ స్టార్క్ వర్సెస్ మిచెల్ మార్క్రమ్ అయితే ఉంటుంది, అలాగే పూరన్ ఉంటుంది, అలాగే కుల్దీప్ యాదవ్ వర్సెస్ ఎల్ఎస్జీ మిడిల్ ఆర్డర్ కూడా ఉండబోతుంది. ఇక మెయిన్ కీ బ్యాటిల్ అశుతోష్ శర్మ లాస్ట్ టైం ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు. సో ఖచ్చితంగా అశుతోష్ని అవుట్ చేయడానికి ఖచ్చితంగా ఎల్ఎస్జీ బౌలర్స్ అయితే ప్లాన్తో వస్తారు. అశుతోష్ ఫినిషర్గా ఎలా ఆడతాడు మళ్ళీ ఎల్ఎస్జీతో అనేది, కాకపోతే ఈసారి స్పిన్ ట్రాక్ మీద అనేది మ్యాటర్ అయిపోతుంది. ఇక ఎల్ఎస్జీ టీం కూడా ఆల్రెడీ మొత్తం సెట్ చేసుకుంది, అనుకున్న దానికంటే చాలా బాగా ఆడుతుంది ఐపీఎల్లో. సో ఎల్ఎస్జీ టీంకి నెగిటివ్స్ ఏం పెద్దగా లేవు. వాళ్ళ రిషబ్ పంత్ కెప్టెన్ ఒకటే నెగిటివ్ గెలిపిస్తున్నాడు. ఇక ఢిల్లీ కూడా లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినా కూడా వాళ్ళకి అంతా సెట్టే, కానీ వాళ్ళ పార్ స్కోర్కి ఒక 20 రన్స్ తక్కువ చేయడం వల్ల అయితే వాళ్ళు గుజరాత్ ఓడిపోయారు, కానీ మిగతా అంతా ఢిల్లీకి కూడా సెట్. ఇక ఈ మ్యాచ్లో ఖచ్చితంగా కీ ప్లేయర్ కేఎల్ రాహులే కాబోతాడని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఒక మంచి ఇంపాక్ట్ఫుల్ నాకు ఆడతాడని నేను అనుకుంటున్నా. అలాగే కరుణ్ నాయర్ కూడా ఖచ్చితంగా ఆడాలి. సో ఇక రిషబ్ పంత్ మీద కూడా చాలా ప్రెషర్ ఉంటుంది ఈ మ్యాచ్లో. సో వీళ్ళు ముగ్గురులో ఒకరైతే మంచి ఇన్నింగ్స్ అయితే ఆడి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే గెలుస్తారని నేను అనుకుంటున్నా. సో నేనైతే కేఎల్ రాహుల్ ఢిల్లీ టీం అయితే గెలిచొద్దని నేను అనుకుంటున్నా. లక్నో హోమ్ గ్రౌండ్ అయినా కూడా కేఎల్ రాహుల్ అయితే గోయంకా మీద అయితే రివెంజ్ తీర్చుకోబోతున్నాడని నేను అనుకుంటున్నా. కానీ ఎల్ఎస్జీ ఏమన్నా కొత్త ప్లాన్స్ వచ్చి రాహుల్ని అవుట్ చేస్తుందో లేదో కూడా మనం మ్యాచ్లోనే చూడాలి. సో ఇది నా ప్రివ్యూ. ఖచ్చితంగా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బై, థ్యాంక్స్.